ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రశ్నాపత్ర లీకేజీలు నిరసన సందర్భంగా తనపై తన దివంగత తల్లిపై అనుచిత పదజాలం ఉపయోగించిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ తరహా వివాదాలలో కోపంతో లేదా కక్ష సాధింపులతో వ్యవహరించకూడదని, సమన్వయం, క్షమాపణ పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దూషణ వల్ల ఎలాంటి ప్రయోజనము ఉండదు. దారి తప్పిన మన పిల్లలకు సరైన మార్గం చూపించి సమాజం ముందుకు నడిపిద్దాం. అందరం కలిసి భారత్ కోసం శ్రమిద్దాం అని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ ప్రధాని మోదీ పలు కీలక విషయాలను అయితే పంచుకున్నారు. జంతర్ మంతర్ వద్ద చోటు చేసుకున్న ఘటనను దేశంతో పాటు ప్రపంచమంతా చూసిందని, అక్కడ కొందరు దారి తప్పిన యువకులు ఉపయోగించిన భాష ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ప్రధాని అన్నారు. తనపై తన తల్లిపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు సమాజం ఆగ్రహాన్ని కలిగించాయని, ఆ ఆవేదనను తాను అర్థం చేసుకోగలని చెప్పారు. చిన్నతనంలో పొరపాట్లు జరగడం సహజమని, ఆ తప్పులు సరిదిద్దుకునే అవకాశం కూడా వయసుతో పాటు వస్తుందని పేర్కొన్నారు. వారు దారి తప్పిన మన పిల్లలు, వారికి సరైన మార్గాన్ని చూపించాల్సిన బాధ్యత మనపై ఉంది. వారిని క్షమించడం, కోర్టుల చుట్టూ తిప్పడం లేదా వేధించడం వల్ల పరిస్థితులు ఎలాంటి మార్పు రాదని అభిప్రాయపడ్డారు.